ఏం లేదు ఆలోచిస్తున్నా ఎంత కట్ చేసుకో వీడియో వేద్దామని స్టార్ట్ చేస్తా. అవి ఎంత కట్ చేసుకునే జుట్టు నీకు నచ్చినట్టు కట్ చేసుకున్నాను ఒకసారి, ఎందుకంటే మళ్ళీ పెరుగుతుంది పెరగదని ప్రాబ్లం లేదు. మరి పెరగకపోతే ఒకవేళ సో ఇది నా కరెంట్ జుట్టు. ఒకసారి పెంచితే మరీ పొడుగ్గా పెంచితే మళ్ళీ నా జుట్టుతో ఏంటంటే అమ్మ నాది మరీ లాభం లేదు, కింద తోక అవుతుంది. లాస్ట్ టైం గిడి కడిగించిన మమ్మీ లాస్ట్ మొన్న అక్టోబర్ అంతకుముందు అక్టోబర్ 2022 సంవత్సరం మీద ఎంత పాటు 4 నెలలు అయింది, 3 నెలలు అయింది. సంవత్సరం వేసుకో, సంవత్సరానికి ఇంత మించద్ది గ్యామ్ ఉతుకంతనా చా అంత మించద్దు గన్నిటికి ఏంద్రా ఒక్కొక్కరు గీత కూడా లేదు. కశ్మి కూడా పిలికేసుకుంది, కశ్మికి జుట్టు పెరిగింది, అమ్మ జుట్టు కడిగేసుకుంటుంది. సో ఇంట్లో వేద్దాం చూడండి ఇప్పుడే. హ్యాండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి మొబైల్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో బేసికల్లీ దిస్ ఇస్ వన్ మోర్ వీడియో నా జుట్టు కటింగ్ గురించి. ఈ జుట్టుని మేబీ అంతగా మెయింటైన్ చేస్తే ఉంటుందేమో కానీ నేను మెయింటైన్ చేస్తున్నానా. మాకు ఇంత జుట్టు కడియాలన్నా కొద్దిగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు చికాకు వస్తుందమ్మా. నేను చెప్పేది విను, ఒకసారి ఇట్లా కూడా కొద్దిగా రిలీఫ్ ఉండాలి. ఎంటికలు పెద్ద కూడా కష్టమే, అట్లీస్ట్ గీడి దాకా. దట్స్ ఓకే. నాకు కూడా ఒక చేంజ్ చూడాలి. ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇంత పొడుగు జుట్టు, బట్ రిగ్రెట్ అయితే మళ్ళీ మస్తు రోజులు పడుతుంది తిరిగి రావడానికి. బట్ విల్ సీ. గుర్తుందమ్మా నాకు గీడి దాకా గివి ఇది గుర్తుందా? నేను గీడి దాకా వేయించుకున్నా ఇంటికెళ్ళి. అప్పుడు ఆ మినిట్కి రిగ్రెట్ అయినా, బట్ ఇప్పుడు అది ఒక మెమరీ, నేను అప్పుడు ఒకటి వేయించుకున్నా అనేసి కదా. మంచి నవ్వులు అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చెయ్యాలి. స్ట్రైట్ గా చేస్తే మాత్రం గిడికి వస్తుంది. మా చూడమ్మా నాకు తెలిసి ప్రతి అమ్మాయి హెయిర్ కట్ ముందు, ఎస్పెషల్లీ ఇంత లాంగ్ టు షార్ట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇదే ఉంటుంది. అదే ఏమంటారు, ఇంకొక 3 hours అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళడానికి ఇట్లా 1 గంటే కాబట్టి ఇంకో 2 hours తర్వాత బయలుదేరుతాము. సో మొన్నటి నుండి దీని గురించి చూపిద్దాం అనుకుంటున్నా. మనందరికీ ఉన్న బిజీ లైఫ్లో వి ఆల్ నీడ్ హెల్ప్ అని చెప్పేసి ఇంట్లో పనుల కోసం ఒక పని వాళ్ళను అల్లలో పెట్టుకుంటే ఎక్స్పెన్సివ్, ఎస్పెషల్లీ యూఎస్లో అయితే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో ఇది మనకు ఇంట్లోనే ఉన్న ఒక చిన్న పని మనిషి అన్నట్టు ఊడిసి తుడిచేది. ఇది వచ్చేసి అగారో వల్ల ఆల్ఫా రోబోట్. ఎస్, ఇది ఒక రోబో. ఇదే ఇంత చిన్న మెషినే కానీ ఇల్లంతా ఊడుస్తుంది, ఇల్లంతా తుడుస్తుంది కూడా. ఒకటే 2 పనులు చేసేస్తుంది అన్నట్టు. మన ఫోన్ నుండి దీన్ని వెళ్ళి పని చెయ్యు అని ఆన్ చేసి పెడితే పొయ్యాలి, ఇల్లంతా నీట్గా ఊడుస్తుంది. మళ్ళీ తుడవడం కోసం ఇల్లంతా మంచిగా నీట్గా తుడుస్తుంది అన్నట్టు. వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో, మన పనులకు ఇచ్చే ప్రైస్లో, 2 నెలలు 3 నెలలకు ఇచ్చే ప్రైస్లో ఇది వచ్చేస్తుంది అనమాట. లైఫ్ లాంగ్ దీన్ని వాడుకోవచ్చు. అండ్ వెరీ గుడ్ రివ్యూస్ ఉన్నాయి, చూసే నేను పర్చేస్ చేసిన. ఆయన నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇవేగా మనం నైట్ వెళ్ళే ముందు దీంట్లో సెట్ చేసేసి వెళ్ళిపోతే మంచి ఇల్లంతా ఊడిచి మార్నింగ్ వేసేసరికి నీట్గా రెడీ చేసి పెడుతుంది. మన డే మంచిగా ప్రొడక్టివ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని నాకు అనిపించి నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. వచ్చేసి ఛార్జ్ చేయాలి. సో దీనికి ఒక ఛార్జింగ్ డాక్ వచ్చింది. ఇది పవర్ కి కనెక్ట్ చేస్తే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. పవర్ అయిపోతే ఆటోమేటిక్ ఇదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది అనమాట. దీంట్లో ఆన్ హోమ్ 2 బటన్స్ ఉన్నాయి. ఆన్ బటన్ వస్తే ఆన్ అవుతుంది, ఆన్ హోమ్ 2 కలిపి ప్రెస్ చేస్తే వైఫైని డిటెక్ట్ చేస్తుంది. వైఫైని మనం ఒక యాప్ నుండి ఈ రోబోకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోబోని మొత్తం యాప్ నుండి కంట్రోల్ చేస్తాము. అదే స్మార్ట్ లైఫ్ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసేసుకొని దాంట్లో ఈ డివైస్ ని డిటెక్ట్ చేసి కనెక్ట్ చేసిన తర్వాత వైఫైకి కనెక్ట్ చేసిన తర్వాత ఫాలోడ్ బై యాప్ లోనే అన్ని చేసుకోవచ్చు అనమాట. ద సెన్సార్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పేసి డిటెక్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బంప్. ఏది అడ్డం వచ్చినా ఇట్లా బంప్ డిటెక్ట్ చేసి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇవి 2 వ్యాక్యూమ్ బ్రష్లు, 2 sets ఇచ్చారు, లెఫ్ట్ రైట్ అని చెప్పేసి. గ్రీన్ రెడ్ ఉంటుంది దీనికి. ఇవి వీల్స్. ఈ వీల్స్ అప్ అండ్ డౌన్ కూడా అవుతాయి. సో ఆన్ ద వేలో ఏదైనా వచ్చినా దాన్ని డిటెక్ట్ చేసి స్మూత్ ట్రాన్సిషన్ కోసం అన్నమాట. అండ్ ఇది మెయిన్ వ్యాక్యూమ్ బ్రష్.
ఇది మెయిన్ గా వాక్యూమ్ చేస్తుంది. వాక్యూమ్ చేసి దాన్ని ఇక్కడ డస్ట్ బిన్ ఉంటుంది దీంట్లో, ఇది తుడవడానికి ఈ డస్ట్ బిన్ లోకి మూవ్ చేస్తుంది అన్నమాట. దీన్ని పెట్టడం తీయడం కూడా వెరీ ఈజీ. ఇగో ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఎస్, అట్లా నోటిఫికేషన్ కూడా ఇస్తుంది అన్నమాట. సో దీంట్లో నుండి వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు, క్లియర్ ఆఫ్ చేయొచ్చు. అండ్ ఇక్కడే ప్రైమరీ ఫిల్టర్, హెపా ఫిల్టర్ అండ్ చార్కోల్ ఫిల్టర్ ఉంటాయి. అండ్ ఇదే సేమ్ ప్లేసే డస్ట్ కి ప్లస్ వాటర్ కి యూజ్ అవుతుంది. డస్ట్ తీసేసి ఇందులో వాటర్ ఫిల్ చేసుకుంటే నెక్స్ట్ మాప్ చేస్తుంది. ఈ క్లాత్ మాప్ కి యూజ్ అవుతుంది అనమాట. ఈ క్లాత్ డిటాచ్ చేసి వాష్ కూడా చేసుకోవచ్చు. 2 sets ఆఫ్ క్లాత్లు ఇచ్చారు. సో మళ్ళీ తిరిగి పెట్టుకోవడం కూడా అదంతా డివైస్ గురించి. కానీ ఆ డివైస్ని మనం స్మార్ట్ లైఫ్ యాప్ నుండి కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. ఫస్ట్ దాన్ని డిటెక్ట్ చేయాలి. 2 బటన్స్ ప్రెస్ చేస్తే అది డిటెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ వైఫైకి మనం యాప్ నుండి కనెక్ట్ చేస్తే దెన్ ఒక 2 minutes లోపు మనకు అవైలబుల్ అవుతుంది. మనకు కావాలంటే డివైస్ని పేరు కూడా మార్చుకోవచ్చు. వన్స్ అది ఓపెన్ చేస్తే ఇవన్నీ ఆప్షన్స్. స్మార్ట్ అంటే క్లీన్ అనమాట. ఫస్ట్ టైం స్మార్ట్ క్లిక్ చేసినప్పుడు అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుంది, దాని లేఅవుట్ ఏంటి అన్నది మొత్తం కార్నర్స్ నుండి తిరిగి స్కాన్ చేస్తూ ఒక మ్యాప్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ మ్యాప్లో మనం ఏ రూమ్కి ఏ పేర్లు కావాలి అని చెప్పేసి మనం పెట్టొచ్చు. కావాలంటే సపరేషన్ చేయొచ్చు. అవన్నీ కూడా మీకు ఆప్షన్స్ అక్కడ జోన్ సెలెక్ట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ తెలుస్తుంది అనమాట. సో అట్లా మీకు లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్ అనేసి సెలెక్ట్ చేయొచ్చు. మీరు పర్టికులర్లీ ఎక్కడ క్లీన్ చేయాలనుకుంటున్నారో అట్లా జోన్ అని సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళి క్లీన్ చేస్తుంది. పర్టికులర్లీ ఏ ఏరియాలో ఉడవద్దు అనేసి ఫర్బిడన్ చేయొచ్చు. కొన్ని ఏరియాస్ వద్దు అని చెప్పేసి అట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లా కాకుండా ఎక్కడైనా చెత్త పడితే పిన్ గో అంటే ఆ పర్టికులర్ ప్లేస్ని పిన్ చేస్తే అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా రిమోట్ కంట్రోల్తో కూడా ఉంటుంది. రికార్డ్ కంట్రోల్, జస్ట్ మన టాయ్ ఆడినట్టు ముందుకి వెనక్కి సైడ్కి అట్లా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ మ్యాప్ని ఎప్పుడంటే అప్పుడు మనం చేంజ్ చేయొచ్చు. ఈ సెట్టింగ్స్లో ఇంకా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ సక్షన్ ఎంత కావాలి, వాటర్ క్వాంటిటీ ఎంత కావాలి, ప్రీవియస్గా ఎప్పుడెప్పుడు ఎంతెంత టైం క్లీన్ చేసిందన్న హిస్టరీ ఉంటుంది. మోప్ కావాలా, స్వీప్ కావాలా, 2 కావాలా అని, వాయిస్ ఉన్న వాల్యూమ్ కంట్రోల్ అండ్ కన్జంప్షన్ స్టేటస్ ఏంటి అన్నది ఇలా చెక్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు పర్టికులర్లీ ఈ డేస్లో నాకు ఇల్లు తుడుచుకోవాలి అనేసి రిపీట్ ఎప్పుడెప్పుడు చేయాలి అని కూడా మనం దీంట్లో ముందు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్స్లలో కొన్ని మీకు చూపిస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని లైక్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ లాగా ఉందన్నమాట. అన్నీ మనకు బాగా యూజ్ అవుతాయి. నాకైతే చాలా యూజ్ అవుతాయి, అందుకని నేను పర్చేస్ చేసి తీసుకెళ్ళబోతున్నాను. నాకైతే పర్సనల్గా చాలా చాలా నచ్చింది. ఐఎమ్ లైక్ వెయిటింగ్ టు టేక్ ఇట్ టు US బికాస్ అక్కడ మాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. బికాస్ అక్కడ లేబర్ ఛార్జెస్ ఆర్ వెరీ హై అండ్ ఎంతలో మాకు ఉండే లైక్ జాబ్ ప్లస్ బేబీ ప్లస్ యూటీబీ స్టఫ్తోని ఈ హెల్ప్ మాకు చాలా బిగ్ హెల్ప్ అన్నమాట. సో అట్లా చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను పర్చేస్ చేసింది మీకు కూడా చెప్తున్నాను అన్నట్టు. సో మీకైతే కావాలి అంటే ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ పర్చేస్. సో తర్వాత అయితే హెయిర్ కట్ కోసం వెళ్ళింది కరీంనగర్కి. ఏ సెలూన్కి వెళ్ళినామో ఎందుకు లేండి డిస్కషన్. సో నేను అవాయిడ్ చేస్తున్నాను అని చూపించడానికి కూడా. నా వరకైతే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేను. వాళ్ళ ఓవరాల్ సర్వీసెస్ రిపీటెడ్గా వెళ్ళిన వాళ్ళది డిఫరెంట్ అయి ఉండొచ్చు, ఎవరిది ఎక్స్పీరియన్స్ వాళ్ళది. బట్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదన్నమాట. నేను హెయిర్ కట్కి వెళ్ళిన మెయిన్ రీజన్, నేను హెయిర్ లీవ్ వేస్తుంటే దానికి డెఫినేషన్ లేదు అండ్ మరీ ఎక్కువ లెంత్ అయిపోయింది. కొన్ని డేస్ ఒక డిఫరెన్స్ ఉండాలి అని చెప్పేసి నా మైండ్లో నేను ఆన్ ద వేలో చూసుకున్న కొన్ని రిఫరెన్స్ వెళ్ళిన తర్వాత చూపించిన. నాకేమని ఉందంటే లెంత్ మరీ ఒకేసారి తగ్గకూడదు టూ మచ్గా, అండ్ ఫ్రంట్లో మాత్రం డెఫినేషన్ అంటే లైక్ కొన్ని లుక్ రావాలి లీవ్ చేస్తే అని ఇలాంటి ఒక రిఫరెన్స్ నేను చూపించాను అన్నమాట. సో ముందుకి ఇలా వచ్చేలాగా చేయండి అని చెప్పాను అంతే. ఇంకా వెనక్కి మాత్రం అది ఎక్కువ కట్ అవ్వకుండా చూసుకోండి అని. సో యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఒపీనియన్ వాళ్ళు ఇవ్వాలి ఏంటంటే ముందుకి ఇంత చిన్న కట్ చేస్తే వెనక్కి మరి ఇంత కట్ అవుద్దండి, లేదా వెనక్కి మీరు ఖచ్చితంగా ఇంత ఉండాలనుకుంటే ముందుకి ఇంత చిన్న కట్ చేయలేము. బికాస్ ముందు మరీ చిన్న కట్ చేసి వెనకాల లెంత్ అంత పొడుగ్గా ఉంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, అదే జరిగింది అన్నట్టు. ముందేమో నేను చూపించిన పిక్ లాగా పొడుగ్గా కట్ చేసి కట్ చేసిన తర్వాత ఇక మరి
మరి ఇది ఇంత కట్ చేసినామండి, వెనకాల మరి మీరు ఇంత కట్ చేసుకోండి బాగుంటుంది, ఇంత కట్ చేసుకోండి బాగుంటుంది అని చెప్తుండే. ముందు చూసారు కదా ఒక లైక్ మేజర్ సెక్షన్ ఫ్రంట్ క్రౌన్ ఏరియా మొత్తం చిన్నగా అయిపోయింది అన్నమాట. ఇంకా వెనకాలది మాత్రం లెంత్ ఎక్కువ ఉంది. ఫస్ట్ టైం ఆయన ముందుకు ఆ హెయిర్ ఈ హెయిర్ వేయగానే నాకు డిఫరెన్స్ అనిపించింది. కానీ ఓకే, నేను ఆయన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ని నమ్ముతాను, మనకు తెలియదులే ఇప్పుడే అనుకోవద్దని ఊరుకున్నాను. తర్వాత స్టైలింగ్ చేస్తుండే అన్నట్టు. స్టైలింగ్ చేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది కదా అని అనుకున్నా. అండ్ స్టైలింగ్ చేసినాక ఎట్లాగో మంచిగా కనిపిస్తుంది. చాలా రీల్స్ కూడా చేస్తాం కదా, హెయిర్ కట్ చేయించుకున్న రోజు ఒకలా, హెయిర్ కట్ చేసినాక నెక్స్ట్ డే ఒకలా అని. సో అట్లా హెయిర్ స్టైల్ చేయగానే బాగానే అనిపించింది. కానీ స్టిల్ మైండ్లో మాత్రం ఒకటి ఉంది, ఏంటంటే ఈ డిఫరెన్స్ అయితే ఉంది, మీది అంతా ఒక్క లెంత్ ఉంది, కిందది ఒక లెంత్ ఉందని. సో మా తమ్ముడికి వచ్చి చూపించగానే వాడు హెయిర్ నన్ను చాలా డేస్ తర్వాత హెయిర్ కట్లో చూసి అండ్ హెయిర్ స్టైల్ చేసి చూసేసరికి బాగానే ఉంది అన్నట్టు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూసినావా ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, ఆయన ఏమో నా హెయిర్ ఇక్కడ దాకా కట్ చేసుకోమంటున్నాడు అని. కానీ ఆయన నాకు ముందు ఆయన ఫీలింగ్ చెప్పి ఇది ఇట్లుంటుంది ఇది ఇట్లుంటుంది అని చెప్తే నా డెసిషన్ బట్టి చేయాల్సింది. నేను అక్కడ అట్లా కావాలని చెప్పగానే అది అలా కడిగేసి నా వెనకాల లెంత్గా వదిలేసేసరికి ఎంత డిఫరెన్స్ కనిపించిందంటే ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే మా మమ్మీ చూడగానే బాగుంది బాగుంది అని అన్నారు అందరు కూడా. కానీ నెక్స్ట్ డే నుండి ఎవ్రీడే ఇంత స్టైల్ చేసుకోము కదా మనం, నెక్స్ట్ డే నుండి ఆ డిఫరెన్స్ ఉందన్నమాట. హెయిర్ కట్ బాగున్నా సరే మీదో లెంత్ కిందో లెంత్ అయిపోయేసరికి ఈవెన్ చిన్న పిల్లలు లైక్ 6th 7th చెల్లెళ్ళు కజిన్స్ వాళ్ళు కూడా అక్క నీ జుట్టు ఏంది మీదనేమో ముందు జుట్టు అంతా నీ హెయిర్ లాగా వెనకాల పొడుగున్నదంతా సవరం అతుకు పెట్టుకున్నట్టుంది అని. నిజంగా అట్లే ఉండే అనమాట. పోనీటైల్ వేసుకుంటేనైతే మీదంతా ఇట్లా లేస్తుండే, కిందదేమో ఇట్లా పొడుగ్గుండే. అసలు బ్యాడ్ అంటే బ్యాడ్ ఉండే అన్నమాట. నాకైతే అసలు నేను వాళ్ళని ఏం అనలేకపోయినా. కొన్ని డేస్ యాక్సెప్ట్ చేసిన చూద్దామని. బట్ చాలామంది ఇదే ఫీడ్బ్యాక్ ఇచ్చేసరికి వాళ్ళకి కాల్ చేసి అడిగిన, ఏంటండి మీరు ఇట్లా చేస్తారా, దిస్ ఈజ్ నాట్ హౌ యూ షుడ్ డూ ఇట్. ఎందుకంటే హెయిర్ అనేది అందరిది పెద్ద ఐడెంటిటీ ఉంటుంది. నన్ను చాలామంది హెయిర్తోనే గుర్తుపడతారు. ఏదో ఫర్ ఏ చేంజ్ అనుకుంటే మీరు ఇట్లా చేస్తారా అనేసి. ఎక్స్పెరిమెంటింగ్ ఈజ్ ఓకే, నాకు కూడా ఒక డిఫరెన్స్ కావాలి అని ఉండే, కానీ మీరు ఇట్లా చేసింది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పిన. అండ్ ఇదేంటంటే నాకు 3 years బ్యాక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా నేను హెయిర్ కట్ చేయించితే వాళ్ళు హెయిర్ కట్ మంచిగా చేసినా నేను ఇంటికి వచ్చినాక బ్యాంగ్స్ చేసుకొని చిన్న చేసి కొద్దిగా మిస్అప్ అయిందనమాట. కానీ అదొక ఎక్స్పీరియన్స్ బాగుండే. అండ్ ముందు చిన్న సెక్షన్ ఆఫ్ బ్యాంగ్స్ ఏముంది కొన్ని డేస్లో పెరిగినాయి, కానీ ఇక్కడ ఓవరాల్ లెంత్ కదా బాగా తగ్గింది. అండ్ లెంత్ తగ్గినా కూడా ఐఎమ్ కైండ్ ఆఫ్ ఓకే. కానీ డిస్కస్ చేసి ఇది ఇలా అని చెప్తే నా ఒపీనియన్ ఎలా ఉండేదో కదా. సో అలా అన్నట్టు. బట్ ఎండెడ్ అప్ నేను ఏం చేసిన అంటే కొన్ని డేస్ దాకా చూసి 1 నెల రోజులు భరించిన. అట్లే చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పోయి మళ్ళీ హెయిర్ కట్ చేయించిన. ఇప్పుడు ఏం చేసిన అంటే ఇంకేం చేస్తా, మీద లెంత్కి మ్యాచ్ అయ్యేలాగా కింద ఓవరాల్ లెంత్ తగ్గించేసిన అన్నట్టు. సో ఇప్పుడు మీరు నన్ను కరెంట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఇప్పుడు నా హెయిర్ లెంత్ ఎంత ఉంది అండ్ ఎలా కనిపిస్తుంది అన్నది తెలుస్తుంది. సో మీరు నన్ను అక్కడ వెళ్ళి ఫాలో అవ్వండి. అక్కడ కూడా నా ఎక్స్పీరియన్స్లు షేర్ చేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ లెంత్ విషయంలోనే కాకుండా కొన్ని నాకు ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా మన తలలో చెయ్యేస్తే అంటే హెయిర్ కట్ చేపిస్తాం కదా, అలా చెయ్యి మనకు వడక జుట్టు ఊడిపోతుందని. ఇక అన్నీ కలిసి అదొకటే ఫ్యాక్టర్ అని నేను అనను, బట్ నా సెంటిమెంట్తో నాకు అట్లా అనిపించింది, అన్నీ కలిసి వచ్చింది. ఆయన ఘోరంగా జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయిందన్నమాట. నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అవన్నీ నేను ట్రై చేసినవన్నీ మీకు ఎక్స్పీరియన్స్లు షేర్ చేస్తున్నా. సో అదండి నా ఓవరాల్గా నా జుట్టుకి జరిగిన అన్యాయం, నా జుట్టుకి జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ ఇంతకీ మీ హెయిర్ కట్ విషయంలో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్లు ఏంటో కింద కమెంట్ చేయండి. నేను నాది ఎందుకు షేర్ చేస్తున్నా అంటే సో దట్ నెక్స్ట్ టైం మీరు హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు క్లియర్గా వాళ్ళు చెప్పేలాగా డిస్కస్ చేయడానికి, జస్ట్ బ్లైండ్గా వినకుండా. ఎందుకంటే ఒకసారి జుట్టు పోతే మళ్ళీ తిరిగి రావడానికి నాకు అంత జుట్టు అంత కాకపోయినా నేను అనుకున్న దానికంటే చాలా తగ్గింది కదా, అంత రావడానికి అట్లీస్ట్ 5-6 నెలలు సంవత్సరం పట్టచ్చు, వి డోంట్ నో. సో ఎండెడ్ అప్ హ్యావింగ్ ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కదా. సో అవతల మనిషి దాన్ని అవ్వకుండా చూసుకుంటారు అనేసి అడుగుతున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి చాలా లాంగ్ బ్యాక్ది, జాన్ టైంలో అలా. సో అందుకని అయ్యప్ప మాల ఇదంతా కూడా నెక్స్ట్ మీరు చూడబోతున్నారు. సో నెక్స్ట్ డే తలస్నానం చేసేసరికి నా జుట్టు మళ్ళీ నార్మల్ అయింది. అప్పుడే రియలైజ్ అయినా అసలు కాదు ఇట్లా కాదు అని చెప్పేసి. సో తలస్నానం చేసింది ఎందుకంటే వెమ్లాడలో అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే అన్నదానం కోసం అన్నమాట, భిక్ష
బేసికల్ భిక్ష కోసము. సో ఆమెలకు పెడదామని ముందుగానే మాట్లాడితే రండి అని అన్నారు. మేము మనీ ఇచ్చినాము, అక్కడికి వెళ్ళి ఇంకా భిక్ష పెట్టడానికి అన్నమాట. అండ్ ఇదంతా మేము మొక్కుకున్నాము. కార్తిక్ లేడు ఈ టైంలో. మా అత్తయ్యకి ఆపరేషన్ కోసం అనేసి తను మా అత్తయ్యతో పాటు హాస్పిటల్లో ఉన్నాడు. అప్పటికే వెళ్ళి ఒక 5-6 days అవుతుంది. అందుకని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. హెయిర్ కట్కి కూడా తను లేడు. తను ఉంటే నన్ను నాకు హెయిర్ కట్ విషయంలో ఇంకేదన్నా ఇట్లా కదా అట్లా లాంటి ఏమైనా షేర్ చేసేటోడేమో, తను కూడా లేడన్నమాట. సో మా అత్తయ్యకి ఆపరేషన్ అని అంటే తను హైదరాబాద్ వెళ్ళి మా అత్తయ్యతో పాటు అక్కడ ఉండి అక్కడ నుండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. తర్వాత నేను తను కలిసి బెంగళూరు వెళ్ళేసి వచ్చి మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒక 10 days ఉన్నాం మా అత్తయ్యకి రికవరీ కోసం అని చెప్పేసి. సో అందుకనే లాస్ట్ 1 month మేము అనుకున్న ప్లాన్లు వేరు, జరిగిన విషయం వేరట. బట్ ఎనీహో అత్తయ్య కోసం అని చెప్పేసి ఈ ప్లాన్స్ అన్ని చేంజ్ చేసుకొని తన హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పి మేము మా థింగ్స్ అని మార్చుకున్నాము. చాలామంది నాకు బర్త్డే వ్లాగ్లో కమెంట్ చేశారన్నమాట. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎక్కువ మంది, కొందరు తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ మిస్టేక్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. మా బర్త్డే రోజు మీరు ఫ్రెండ్స్తో చేసుకోవడం ఏంటి, మీ ఫ్యామిలీతో చేసుకోవడం ఎందుకు అని, మీ ఫ్యామిలీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకని మా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టే తన పుట్టినరోజు కోసం మేము ఇండియాకి వచ్చినా కూడా తన పుట్టినరోజు నాడు మా ఇంట్లో కాకుండా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఊర్లో ఉండి ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేసుకోవాలన్న ఉద్దేశంతో, బట్ స్టిల్ ఫ్యామిలీతో చేసుకోవాలి అని చెప్పేసి మార్నింగ్ ఇంటి దగ్గరే ఉండి పూజ చేసుకొని వాళ్ళతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని లంచ్ చేసుకొని తర్వాత సాయంత్రం వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫ్యామిలీకి మేము ఇచ్చే వాల్యూ అది. మేము ఇండియాకి వచ్చిన 3 నెలల్లో ఒక 20-25 రోజులు అత్తయ్య కోసము, తన హాస్పిటల్ కోసము కార్తిక్ తిరిగాడు, నేను టైం స్పెండ్ చేశాను. నాకు చూపించుకోవడం అది నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను అనవసరంగా చూపించుకోను. బట్ మీరు ఎక్కడెక్కడో ఏదేదో చూసి కొన్ని ఫీలింగ్స్ వచ్చి ఉండొచ్చు, బట్ అలా మిస్టేక్ అవుతారు ఎవరైనా అని చెప్పేసి నేను చెప్తున్నాను. నా ఫ్యామిలీకి ఒకటి చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ. దాన్ని మేము షోకేస్ చేసుకోము. చేయనంత మాత్రాన మేము చేయనట్టు కాదు. హోప్ యూ అండర్స్టాండ్. మా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాము కాబట్టే తన పుట్టినరోజుని కంప్లీట్లీ రివర్స్ చేసేసి ఉన్న దాంట్లో ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకున్నాము. సో హోప్ యూ అండర్స్టాండ్ దాట్. అండ్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ టాపిక్, ఈ వీడియోని అయితే అసలు నేను పోస్ట్ చేయదు అనుకున్నా, బట్ నా ఎక్స్పీరియన్స్ ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.